హలో అండి అందరికీ. ఈరోజు మన ఛానల్‌లో మన ఇంట్లో ఉన్న వాటితోనే మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. అంటే మనము శనగపప్పుతోనే ఈ మురుకులన్నీ చేసుకోవచ్చు. శనగపిండి ఏం అవసరం లేదు. చూడండి, ఇలా శనగపప్పు అంటాం, వట్టి శనగపప్పు అంటాం కదా, చట్నీకేసే పప్పు. ఆ పప్పుని ఇలా 2 కప్పులు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని జల్లించుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇలా పౌడర్ని మొత్తము చల్లించుకుంటే సరిపోతుంది. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం జల్లించిన తర్వాత 2 కప్పులు పిండి అయింది. 2 కప్పుల పిండిని ఇలా బౌల్లోకి వేసుకొని ఆ 2 కప్పులకి 4.5 కప్పు పొడిబియ్యం పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాము, జీలకర్ర, కొద్దిగా అంటే కారాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూను కారం వేశాను. అందులోనే కొద్దిగా పసుపు వేశాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తము పిండికంతా ఇలా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తము కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో గోరువెచ్చని వాటర్ని కలుపుతూ రావాలి, కొంచెం కొంచెం వేసుకుంటూ. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి కలిపాను పిండిలో. చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేటట్లు కలిపేసి ఇప్పుడు గోరువెచ్చని వాటరు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి వేయకూడదు. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత జంతికల కొట్టడానికి ఆయిల్ రాసుకొని ఇలా పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా జంతికల కొట్టంలో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఇలా మురుకులు వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు శనగపిండి ఉండే మురుకులు చేయాలని ఏం లేదు. మనము ఇంట్లో ఉన్న చట్నీ పప్పుతో కూడా ఇలా మురుకులు చేసుకోవచ్చు. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తము ఇలా మురుకులు వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ రావాలి. ఇలా బాగా కాలిన తర్వాత చూడండి, ఇలా బాగా కాలిన తర్వాత మంచి కలర్ వస్తాయి కదా, అప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి మురుకులు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్కు ఇలా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.